హాయ్ ఫ్రెండ్స్, ఈ BS6 క్రెటా వెహికల్లో DPF లైట్ వస్తే ఏం చేయాలనేది, రీజనరేషన్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఈ మెసేజ్ షో చేసినప్పుడు DPF డీజిల్ ఫిల్టర్ రీజనరేషన్ రిక్వైర్డ్, సి ఓనర్స్ మాన్యువల్. ఇది షో చేసినప్పుడు ఏం చేయాలంటే చెప్తాను. ఫస్ట్ బానెట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ బానెట్ ఓపెన్ చేయాలి. తర్వాత హెడ్ లైట్స్ ఆన్ చేయాలి. హెడ్ లైట్స్ ఆన్ చేసి ఐబీమ్ ఆన్ చేయాలి. తర్వాత ఫోర్ ఇండికేటర్ ఆన్ చేయాలి. ఏసీ ఫుల్లో పెట్టాలి. ఏసీ ఆన్ చేసి ఏసీ ఫుల్లో పెట్టాలి. ఇప్పుడు వెహికల్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ ఆన్ చేసాము, అంటే అన్ని ఇంక్లూడింగ్ హెడ్ లైట్స్, 4 ఇండికేటర్స్ అన్నీ ఆన్ చేసాము. అండ్ ఈ లోపల ఉన్న రూఫ్ లైట్స్ అండ్ ఇక్కడ రూఫ్ లైట్స్ ఏం షో చేస్తుంది మనకు? డీజిల్ ఫిల్టర్ రీజనరేషన్ రిక్వైర్డ్, సి ఓనర్స్ మాన్యువల్. హోల్డ్ ఓకే స్టార్ట్, అంటే ఈ బటన్ని హోల్డ్ చేయమంటుంది. ఓకేని హోల్డ్ చేసి పట్టుకోవాలి. నేను హోల్డ్ చేస్తున్నాను, చూడండి, క్లారిటీగా చూపిస్తాను. హోల్డ్ అయ్యింది. హోల్డ్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఆటోమేటిక్గా RPM వచ్చేసి 2000కి వెళ్ళింది. ఇక్కడ ఫిల్టర్ రీజనరేషన్ అని చూపిస్తుంది. 27 minutes చూపిస్తుంది. నేను ఇక్కడ ఎక్సిలేటర్ పైన ఇక్కడ కాల్ పెట్టట్లేదు, ఏం పెట్టకపోయినా ఆటోమేటిక్గా రీజనరేషన్ అనేది అవుతుంది. రీజనరేటింగ్ అని షో అవుతుంది. 27 minutes తర్వాత ఆటోమేటిక్గా రీజనరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు మనం ఏం చేయొద్దు. మనం ఏం టచ్ చేసినా, బ్రేక్ ప్రెస్ చేసినా, ఎక్సిలేటర్ ప్రెస్ చేసినా, ఏది ప్రెస్ చేసినా వెహికల్ రీజనరేషన్ అనేది అయిపోతుంది. అప్పటి వరకు ఏం టచ్ చేయదు. మళ్ళీ చెప్తున్నాను, హెడ్ లైట్స్ ఆన్ చేయాలి, ఐబీమ్లో పెట్టాలి, 4 ఇండికేటర్స్ ఆన్ చేయాలి. ఏసీ ఫుల్లో పెట్టాలి, ఏసీ ఆన్లో ఉండాలి, రూఫ్ లైట్స్ ఆన్లో ఉండాలి, బండిలో ఉన్న ఎలక్ట్రికల్స్ అన్నీ ఆన్లో ఉండాలి. ఇది ఆన్లో ఉంటేనే మనకి రీజనరేషన్ అనేది అవుతుంది. చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అన్నీ ఆన్లో పెట్టాను. హెడ్ లైట్స్, పార్కింగ్ లైట్స్ ఇవన్నీ ఆన్లో ఉండాలి. వెహికల్ ఆటోమేటిక్గా రేజ్లో అవుతుంది. 2000 RPM వరకు ఆన్లోనే ఉంటుంది. మీరు బండిలో కూర్చున్నా ప్రాబ్లం లేదు. ఏ ఇష్యూ ఉండదు. బండిలో కూర్చున్నా, డోర్ ఓపెన్ చేసి డోర్ క్లోజ్ చేసినా కానీ బండికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్సిలేటర్ ఈ కింద ఏది ప్రెస్ చేసినా కానీ ఇది రీజనరేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది.